ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ సీటుకు స్వతంత్ర అభ్యర్థిగా కె భాస్కర్ రెడ్డి నామినేషన్ వేశారు. చంద్రగిరి నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరివి ఒకే పేర్లు కావడంతో నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కర్ రెడ్డిపై చెవిరెడ్డి అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో భాస్కర్ రెడ్డి సతీమణి గీత చెవిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమశేఖర్ రెడ్డి సుధాకర్ రెడ్డి వచ్చి ఫోన్ నెంబరు అడిగినారు, బెదిరించినారు, అడిగినారు ఎక్కడ పోయినారు అనేసి. మళ్ళీ తెల్లారితో 4:30కు వచ్చి ఆయన ఉపేందర్ రెడ్డి వాళ్ళు వచ్చి ఫోన్ నెంబర్ అడిగినారు. మళ్ళీ ఊరికాడ ఉన్నాడనేసి మా ఇంటేనంటే ఊరికి పోయేసి ఆడ మా అమ్మని వాళ్ళందరినీ బెదిరించి వచ్చినాడంట చంద్రారెడ్డి. మళ్ళీ చంద్రారెడ్డి తెల్లారితో 7 గంటలకి మన ఇంటికి వచ్చి బెదిరించినాడు. నామినేషన్ వేసాడంట, ఎట్లా వేస్తాడు ఏం చేస్తాడు అని బెదిరించినాడు. బట్టంగా అరిచినాడు. చేయకపోతే నేను మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు పిల్లకాయలు మీరు అని బెదిరించినాడు. చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, నేను తెలుగుదేశం. భాస్కర్ రెడ్డి కొన్నేరు భాస్కర్ రెడ్డి తీసుకెళ్ళలేదు. వాళ్ళు వచ్చి బెదిరించినారు మా ఇంటి నామినేషన్ వేసినాడు అనేసి. ఈ ఇష్యూకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, సంధ్య, ప్రస్తుతం మనం ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థి కె భాస్కర్ రెడ్డి సతీమణి గీత ఉన్నారో ఆ మాటలు మనం విన్నాం. నిజానికి కె భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని చిగురువాడ గ్రామానికి చెందిన వ్యక్తి. చంద్రగిరి బరిలో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే మనకు తెలుసు ఇదే చంద్రగిరి స్థానం నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన మరోసారి ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఆయనది సి భాస్కర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి కె భాస్కర్ రెడ్డి. అయితే కేవలం ఓటర్లు తికమక పడతారు, తన ఓటుకు డ్యామేజ్ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు కె భాస్కర్ రెడ్డిని నామినేషన్ విత్డ్రా చేయించాలని నిన్నటి నుంచి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఆయన వెంటనే విత్డ్రా చేసుకోవాలా, కావాలనే మీరు ఉద్దేశపూర్వకంగానే నామినేషన్ వేశారు, మా ఓటు బ్యాంకుకు డ్యామేజ్ చేయాలని నామినేషన్ వేశారు కాబట్టి విత్డ్రా చేసుకోవాలంటూ ఇంట్లోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు. చివరకు ఆయన ఈ బెదిరింపుల నేపథ్యంలో ఎవరైతే ఉన్న స్వతంత్ర అభ్యర్థి భాస్కర్ రెడ్డి నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు ఈ బెదిరింపులు తట్టుకోలేక. అయినప్పటికీ కూడా చివరకు వాళ్ళ భార్యను కూడా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు బెదిరించారని తెలుస్తోంది. చివరకు భార్య ఎవరైతే ఉన్నారో గీత కొద్దిసేపటి క్రితమే తిరుపతిలోని ఎంఆర్పల్లి పోలీసులను ఆశ్రయించారు. తనకు ఈ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి, తన భర్తను విత్డ్రా చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు, తమకు రక్షణ కల్పించాలంటూ కొద్దిసేపటి క్రితమే ఎవరైతే గీత ఉన్నారో ఆమె పోలీసులను ఆశ్రయించారు. మొత్తంగా చంద్రగిరిలో ఒక తాజా వివాదంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆయన అభ్యర్థిగా అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. రైట్ మురళి.